2 గుడ్ హెల్త్ షోని మార్చి 2-3వ తేదీలలో విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన విశాఖపట్నంలో గల స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 2013 మార్చి 2వ తేదీ ఉదయం ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ ఎంవి సత్యనారాయణ, క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సి రంగారావు, ఇదే ఆసుపత్రికి చెందిన వైస్ చైర్మన్ డాక్టర్ సి విజయలక్ష్మి, విశాఖ ఈనాడు యూనిట్ మేనేజర్ కెవి రామారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ కాగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా ఈటీవీ 2 వ్యవహరిస్తోంది. ఇందులో అనేక కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులు, ఇన్సూరెన్స్ కంపెనీలు పాల్గొన్నాయి. సందర్శకులకు ఉచితంగా బీపీ, మధుమేహ పరీక్షలతో పాటు ఆయా ఆసుపత్రుల రాయితీల వివరాలు తెలియజేశారు. ఈ హెల్త్ షోలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, పద్మశ్రీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం, అగ్రి గోల్డ్ ఆయుర్ సుఖ హెల్త్ విలేజ్, డెంటిస్ట్ డెంటల్ కేర్, ఎస్ఎస్ డెంటల్ హాస్పిటల్, టచ్ హెయిర్ ప్లాంట్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్, కోస్టల్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ అండ్ రిప్లేస్మెంట్ క్లినిక్, కిరణ్ సర్జికల్ డయాబెటిక్ అండ్ ఆర్థో, ఫుట్వేర్, పార్థా డెంటల్, ద న్యూ ఇండియా అష్యూరెన్స్ హెల్త్ కేర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, సర్జమ్, డాక్టర్స్ కేర్ లేజర్ ఫిజియోథెరపీ క్లినిక్, పాజిటివ్ హోమియోపతి, శ్రీ సుధా లేజర్ ఫిజియోథెరపీ క్లినిక్, సాయి స్ఫూర్తి ఆర్థోపెడిక్ సెంటర్ వంటి అనేక సంస్థలు పాల్గొన్నాయి. ఈనాడు ఈటీవీ 2 గుడ్ హెల్త్ షో 2013 తేదీలు మార్చి 2-3. వేదిక స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం విశాఖపట్నం. సందర్శించు వేళలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. మీడియా పార్ట్నర్ ఈటీవీ 2. మా స్పెషాలిటీ ఏంటంటే లేజర్, వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేజర్తో పాటు న్యూరో రీహాబిలిటేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్గా ఇది ఉంది సెంటర్. సో మేమేంటంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా అసెస్మెంట్, డాక్యుమెంటేషన్ అంతా చేస్తూ న్యూరో రీహాబ్లో కొత్త పద్ధతుల్ని, ప్రపంచ స్థాయి పద్ధతులన్నింటినీ కూడా మేము ఇన్కార్పొరేట్ చేసుకుంటూ పక్కగా అసెస్మెంట్ తీసుకుంటూ పేషెంట్స్ని వాళ్ళ బెటర్మెంట్కి చేసే కాన్సెప్ట్లో వెళ్తుంది క్లినిక్. మేము ముఖ్యంగా ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్, రీసెర్చ్ ఏదైతే చెప్తుందో ప్రపంచ దేశాల్లో ఫిజియోథెరపీ ఏ స్థాయిలో ఉందో ముఖ్యంగా ఆ స్థాయి అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ నిరంతరం కూడా పేషెంట్ల బాగుపడడానికి, వాళ్ళకి తగ్గడానికి, వాళ్ళకి తత్శాంతి కలిగించడానికి పాటుపడతాం. నేను ముఖ్యంగా న్యూరో రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ని కాబట్టి పక్షవాతం, సెరిబ్రల్ పాలసీ, ఎటువంటి యాక్సిడెంట్లో జరిగిన పర్మనెంట్ డిసబిలిటీస్, వీటన్నిటి గురించి నేను పర్సనల్గా కొంత రీసెర్చ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ మధ్య లేజర్ బాగా అందుబాటులోకి రావడం వల్ల లేజర్ వల్ల ఏంటంటే డిస్క్ సమస్యలు, డిస్క్ ప్రొలాప్స్లు, సయాటికా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సర్జరీ అక్కర్లేకుండా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్గానే తగ్గే అవకాశాలు ఉంటాయి. లేజర్ మీద కూడా రీసెర్చ్ ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది. ఆ దిశగా కూడా మేము కృషి